ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సంస్మరణ సభ గురించి తెలియజేశారు. మా ఉద్యమ సహచరులు కామ్రేడ్ జె వెంకటేష్ గారి సతీమణి మా ఉద్యమంలో సిఐటి ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర, శ్రామిక మహిళ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ప్రమాదంలో విశాఖపట్నంలో జరిగిన ప్రమాదంలో ఈ నెల 13వ తారీఖు నాడు కామ్రేడ్ రోజారాణి గారు మరణించారు. కుటుంబానికి తీరని లోటు, ఉద్యమానికి తీరని లోటు. ఇలాంటి బాధాతప్త హృదయాలతోటి కామ్రేడ్ రోజా గారికి నివాళులు అర్పించాల్సి వస్తుంది. బాధాకరమైన సన్నివేశం. కామ్రేడ్ రోజా గారు ప్రారంభంలో తను ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్కు న్యాయం చేస్తూ పనిచేసినటువంటి కామ్రేడ్. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఆ యూనియన్కు ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పనిచేస్తూ ఒక ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత తన వృత్తిలో ప్రమోషన్స్, తన చదువు కొనసాగిస్తూ పిహెచ్డి పూర్తి చేసి బాధ్యతల రీత్యా రిజిస్ట్రార్గా, ఆ తర్వాత ప్రొఫెసర్గా బాధ్యతల్లోకి వెళ్ళినప్పుడు ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఆ ప్రొఫెషన్ కూడా న్యాయం చేస్తూ, కానీ తను కార్మిక వర్గ దృక్పథాన్ని ఏనాడు విడిచిపెట్టకుండా ఒక మేధావిగా, ఒక ఇంటలెక్చువల్గా కూడా ఉద్యమానికి ఏ రకంగా సహాయం చేయొచ్చో ఆ రకంగా తను సహాయం చేస్తూ ఉద్యమాన్ని, కార్మిక వర్గ ఉద్యమాన్ని, పీడిత ప్రజల ఉద్యమం ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాగే చనిపోవడం అనేది ప్రకృతిలో ఒక వయస్సు తర్వాత చనిపోవడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ ఈ కామ్రేడు రోజా గారు, మా కామ్రేడు, తను గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నా, ప్రొఫెసర్గా ఉన్నా, మాకు కామ్రేడ్ రోజా గారుగానే ఆవిడ సుపరిచితులు. ఆ రకంగా ఉద్యమంలో అనేక విధాలుగా బాధ్యతలు నిర్వర్తించేటువంటి దాంట్లో ఈ అకాల మరణం, ప్రమాదానికి గురై మరణించడం అనేది ఇది తట్టుకోలేని విషయం. ఏమైనా వెంకటేష్ గారిని ఓదార్చడానికి మేము అందరం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాము. అయినా ఆ లోటు తీరనేది. అట్లాగే ఆకాంక్ష వెంకటేశ్వర రోజా గారి అమ్మాయి డాక్టర్ చదువుకుంది, ఎండిగా కంప్లీట్ చేశారు. అయినా తను ఇప్పుడు తల్లిని కోల్పోయినటువంటి కూతురుగా, అట్లాగే ఆ కుటుంబం, ఇరు కుటుంబాలు బాధతో ఉన్నటువంటి సందర్భం. అట్లాగే మా సీనియర్ నాయకత్వం, రోజా గారితో సన్నిహితంగా ఉన్నటువంటి నాయకత్వం, ఉమ్మడి రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి అందరూ బాధపడుతున్న ఈ సందర్భాన్ని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక సంస్మరణ సభగా మనం నివాళులు అర్పించడం సముచితంగా ఉంటుందని చెప్పి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అనేక మంది శ్రేయోభిలాషులు మిత్రులు వచ్చారు. పల్ల రాజేశ్వరరెడ్డి గారు, జనగామ శాసనసభ్యులు, వెంకటేష్ గారి కుటుంబంతో సన్నిహితులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తాతమ్మది గారు, ఎమ్మెల్సీ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. జులకంటి రంగారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేదిక మీదకి రావాలి. जोहार
మిత్రులారా, ఈ సందర్భాన్ని, ఈ సంస్మరణ సభను అందరినీ ఆహ్వానిస్తూ రోజా గారితో వ్యక్తిగతంగా ప్రొఫెషన్ రీత్యా సన్నిహితంగా ఉండేటువంటి వారి డిపార్ట్మెంటు సహచరులు, కొలీగ్స్, ఉద్యమ సహచరులు, అట్లాగే ఇతర ప్రముఖులు కూడా రోజా గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం, పరిచయాలతో వారందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు. వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ, ఈ మీటింగు కొన్ని పరిమితులతో మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి, హాల్స్ దొరకలేదు మాకు. ఈ హాల్ 1 గంట వరకే ఉంది. అట్లాగే ఎక్కువ మంది రోజా గారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ పరిమితుల్ని దృష్టిలో పెట్టుకొని నివాళులు అర్పిస్తూ ప్రసంగించేటువంటి